తిరుపతి జిల్లా వెంకటగిరి ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో సెక్రటరీ కేవీ రత్నం మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు బకాయిలు వెంటనే చెల్లించాలని, అరియర్స్ 1,50,000 రూపాయలు చెల్లించి అందులో వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ వారికి చెల్లింపులు చేశారని, తదుపరి జీవో నెంబర్ 114ను కొనసాగించాలని, ప్రతి డిపోలో నైట్ అవుట్లు తీసివేశారని, ఇది ఏమాత్రం సబబు కాదని, ఇందువలన కార్మికులు నష్టపోతారని, ఇకనైనా ఈ ప్రభుత్వం మరియు ఆర్టీసీ యాజమాన్యం వారు కార్మికులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో డిపో ప్రెసిడెంట్ వి పూర్ణ, డిపో వైస్ ప్రెసిడెంట్ కెఆర్ బాబు, డిపో జాయింట్ సెక్రటరీ సుబ్బారావు మరియు తదితర కార్మికులు పాల్గొన్నారు. డ్రైవర్ కండక్టర్లకు, అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సిన అనేక రకాల అలవెన్సుల మీద, అదేవిధంగా నైట్ అవుట్లు, డే అవుట్ల మీద, వీటన్నిటి మీద ట్రెజరీ వారు ఈ నెల నుంచి ఆపేసిన దానివల్ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి వెంటనే ట్రెజరీ వారు కలగజేసుకొని మా యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించి మాకు రావాల్సిన అలవెన్స్ను ప్రత్యేకంగా ఇస్తారని తెలియజేస్తూ, అదేవిధంగా జీవో నెంబర్ 114ను కూడా వెంటనే అమలు చేయాలని రాష్ట్ర కమిటీ మా పిలుపు మేరకు మేము ఈరోజు ట్రెజరీ వారిని కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు రావాల్సిన అనేక రకాల అలవెన్సులు కూడా నిలుపుదల చేసి ఉన్నారు. వాటిని కూడా వెంటనే ఇప్పించి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 1,50,000 ఒక్కొక్కరికి అరియర్స్ ఇచ్చి వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసి ప్రతి ఒక్కరికి జీతాలు లేక నానా ఇబ్బందులు పడతా ఉంటే, ఇప్పుడు మళ్ళా ఈ యొక్క నైట్ అవుట్లు, డే అవుట్లు కార్మికులకు రావాల్సిన అనేక రకాల అలవెన్స్ నిలుపుదల చేసిన దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి వెంటనే స్పందించి మాకు రావాల్సిన అనేక రకాల అలవెన్సులను, మాకు రావాల్సిన పెండింగ్ బకాయిలను, మెడికల్ బిల్స్ను అన్నింటినీ వెంటనే ఇప్పించి జీవో నెంబర్ 114ను వెంటనే అమలు చేస్తారని ట్రెజరీ వారికి ధర్నాపూర్వకంగా మా వెంకటగిరి డిపో కమిటీ తరఫున తెలియజేసుకుంటున్నాం. దానివల్ల గవర్నమెంట్ అయితే జీవో నెంబర్ 114ను జారీ చేసి ఇవన్నీ కూడా ఇవ్వమని ట్రెజరీ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ట్రెజరీ వారు కొన్ని డిపోలో నైట్ అవుట్లు ఇవ్వడం, కొన్ని డిపోల్లో ఇవ్వకుండా పోవడం ఈ మధ్య మీకు అందరికీ తెలిసిందే. దాని మీద మన రాష్ట్ర కమిటీ ఎండి గారికి, మన గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీ గారికి మెమరాండం ఇచ్చిన తర్వాత 114 నెంబర్ జీవో జారీ చేసి అందరికీ కూడా అన్ని రకాల నైట్ అవుట్లు, అదేవిధంగా మనకు రావాల్సిన పెండింగ్ ఇంక్రిమెంట్ల అరియర్స్లు, అదేవిధంగా ఈ చనిపోయిన ఉద్యోగస్తులకు 25,000 ఇవ్వమని ఒక సర్క్యులర్ కూడా జారీ చేసి దాన్ని వాళ్ళు లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లో ఈ మధ్య నైట్ అవుట్లన్నీ ఆపేయడం, మనకు రావాల్సిన బకాయిలను కూడా ఆపేయడం, అంటే మన మెడికల్ బిల్స్ కూడా చాలా మన డిపోలు కూడా పెండింగ్లు ఉన్నాయి. ఇవన్నీ ఆపేసిన దానివల్ల మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ధర్నా కార్యక్రమం ప్రశాంతంగా శాంతియుతంగా చేయడం జరుగుతుంది. ఇక్కడైనా మన ట్రెజరీ వారు స్పందించి ఈ నెల నుంచే మనకు రావాల్సిన నైట్ అవుట్లు, అదేవిధంగా మనకు రావాల్సిన బకాయిలన్నీ కూడా వెంటనే ఇవ్వాలని ఈ ధర్నా ద్వారా మనం ట్రెజరీ వారిని కూడా, ట్రెజరీ ఆఫీసులను కూడా మనం ప్రత్యేకంగా మనం కోరుకుంటున్నాం. ఆర్టీసీలో చాలీల జీతాలతో అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ నైట్ డ్రైవర్లు అయితే, కండక్టర్లు అయితే, గ్యారేజ్లు అయితే మనం చేస్తున్న 8 గంటల్లో 7 గంటలు ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నాం. అయినా కానీ మనకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా వాళ్ళు మనల్ని గవర్నమెంట్ వాళ్ళతో పోల్చుకొని మనకి ఏదన్నా సైడ్ ఏమన్నా వస్తాయనుకుంటున్నారేమో అర్థం కావట్లేదు. కానీ ఇమీడియట్లీగా మనకు ఉన్నట్టుండి ఆపేయడం వల్ల ఒక్కో డ్రైవర్ కండక్టర్కి కనీసం 2-3 వేలు ఈ మధ్యకాలంలో మీకు అందరూ తెలిసిందే 50,000 60,000 మనకు రావాల్సిన పే అరియర్స్ ఇచ్చి వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేశారు. మన డిపోలో కూడా చాలా మంది అల్లాడుతూ ఉన్నాం పరిస్థితి. దానిలో భాగంగానే మళ్ళీ ఇక్కడ ఇంక రావాల్సిన ఈ నైట్ అవుట్లు, కొద్ది డబ్బులు కూడా రావాల్సి వస్తే అరియర్స్ ఇవన్నీ నిలుపుదల చేసిన దానివల్ల మన రాష్ట్ర వ్యాప్తంగా మనం అనేక రకాలైన ఇబ్బంది పడుతున్నందువల్ల ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాం. దయచేసి ట్రెజరీ అధికారులు వెంటనే స్పందించి మనకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించి మా ఆర్టీసీ ఉద్యోగాలను ఆదుకోవాల్సిందిగా ఈ ధర్నాపూర్వకంగా మనం ట్రెజరీ అధికారులని కోరుకుంటున్నాము. కాబట్టి తర్వాత రాష్ట్ర కమిటీ ఈరోజు ఈ కార్యక్రమం చేయమని ఆదేశాలు జారీ చేశారు. తర్వాత వాళ్ళ రాష్ట్ర కమిటీ ఇచ్చే ఆదేశాలను ఏ కార్యక్రమాన్నైనా సరే తూచా తప్పకుండా పాటించి మన న్యాయమైన కోరికలను మనం పరిష్కరించుకున్నందుకు మీరందరూ సహకరిస్తారని పేరున అందరికీ తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమంతో ముగిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.